యాక్చువల్‌గా నేను ఒక క్వెషన్ పింగ్ చేశాను. ఐ థింక్ మీకు ఇంకా కమెంట్ రాలేదనుకుంటాను. ఐ గెస్ ఇన్‌స్టాగ్రామ్‌లో. చెప్పండి. అసలు ఈ ఛానెల్‌కి ఉన్న మెయిన్ ప్రయారిటీ ఏంటి? సార్ డ్రాప్ అయిపోయారు. హలో. ఓకే. ప్రైవేట్ మెసేజ్‌లో అతను ఒక మెసేజ్ పెట్టారు. మేబీ అదయ్యి ఉంటుంది. లెట్ మీ రీడ్ దాట్. ఈ ఛానల్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అసలు? ఏం చెప్పాలనుకున్నారు? దేని మీద వర్క్ చేస్తున్నారు? అవేర్‌నెస్ కోసం అలా అయితే మరి క్వెషన్ ఎందుకు మాకు వేస్తున్నారు మీరు? ఐ థింక్ నాకు కరెక్ట్‌గా అర్థం కావట్లేదు. బట్ దట్స్ వాట్ ఐ థింక్ హి మీన్స్. ఈ ఛానల్ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ ఏం లేదండి. ఈ ఛానల్‌లో మాట్లాడబోయే డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టాపిక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. యూ కెన్ సీ దాట్. కానీ రాఘవ గారు మీ క్వెషన్ అయితే ఇదే. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐ విల్ టెల్ యూ వెరీ షార్ట్. ఇది అందరికీ తెలిసిందే. మేబీ యూ ఆర్ ద న్యూ వన్, సో యూ నీడ్ టు నో అబౌట్ ఇట్. హ్యూమనిజం స్ప్రెడ్ చేయడమే నా ఉద్దేశం అండి. హ్యూమనిజానికి అడ్డొచ్చేవి ఏవి అంటే, వాట్ ఈస్ హ్యూమనిజం అంటే యూ కుడ్ సింప్లీ డూ ఎ గూగుల్ సెర్చ్, యూ కుడ్ నో అబౌట్ ఇట్. ఆ స్ప్రెడింగ్‌లో ఏవి అడ్డొస్తాయో వాటికి నేను ఛాలెంజెస్ వేస్తుంటాను. నంబర్ 1 ఇన్ దిస్ ఇస్ డాగ్మా. అండ్ వాట్ బ్రింగ్స్ డాగ్మా? రిలిజన్. అన్నిటికంటే మొట్టమొదటి శత్రువు హ్యూమనిజానికి రిలిజన్. సో రిలిజన్ నా ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ టార్గెట్ ఆబ్వియస్లీ మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వానికి కారణం కూడా రిలిజన్ అవ్వచ్చు, కాకపోనవచ్చు. డాగ్మా ఇస్ వాట్? డాగ్మా అంటే సింపుల్ డెఫినేషన్ కదా. డాగ్మా అంటే గుడ్డిగా నమ్మటం. అది సూపర్‌స్టిషన్ అయితే రిలీజియస్ సూపర్‌స్టిషన్ అవుద్ది. హోమియో లాంటివి గుడ్డిగా నమ్మేసే వాటిని డాగ్మా అంటారు. రైట్? ఎనీథింగ్ దట్ కెనాట్ బి క్వెషన్ ఆర్ ఎనీథింగ్ దట్ డస్ నాట్ స్టాండ్ ఫర్ క్వెషన్ ఆర్ డజంట్ వాంట్ టు బి క్వెషన్, దాట్ ఈస్ డాగ్మా. దానికి అగైనెస్ట్ అండి నేను. సో ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మూర్ఖత్వాన్ని వదిలిపెట్టండి. అందరూ నాస్తికులు అయిపోవాలని నేను అడగను. అందరూ హ్యూమనిస్టులు అయి తీరాలని నేను అడగను. మూర్ఖత్వాన్ని వదిలిపెట్టండి. ఎవరికి కొంతమందికి టన్నుల్లో ఉంటుంది, కొంతమంది గ్రాముల్లో ఉంటుంది. ఈవెన్ ఐ కుడ్ బి స్టూపిడ్ ఇన్ సమ్ థింగ్స్. దిస్ ఈస్ అ ఫోరమ్ టు డిస్కస్ దాట్. ఎవరెవరు ఎక్కడెక్కడ రాంగ్ అనేదానికి, ఆ రాంగ్స్‌ని ఎలా రైట్ చేసుకోవాలనేదానికి ఇదొక ఫోరమ్ మాత్రమే. దీనికంటూ ఒక పర్టిక్యులర్ మక్సద్ గాని, దీనికొక అల్టిమేట్ గోల్ గాని, లేకపోతే అండర్‌లయింగ్ గోల్ గాని అట్లాంటిది ఏం లేదు. ఇఫ్ యూ వాంట్ ఎ గోల్, ఐ విల్ గివ్ యూ ఎ గోల్. దట్ ఈస్ స్ప్రెడ్ హ్యూమనిజం అండ్ సైంటిఫిక్ టెంపర్. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్స్ రిటెన్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో రాసినట్టుగా హ్యూమనిజాన్ని, హేతువాదాన్ని, తర్కబద్ధ ఆలోచనల్ని పెంపొందించడమే ఈ ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం. దానికి అడ్డం ఏవైతే వస్తాయో వాటికి ఛాలెంజెస్ విసరడం జరుగుతుంది. ఓకే. సో నా ఉద్దేశం, నేను దేన్ని ప్రమోట్ చేస్తానో, దేన్ని క్వెషన్ చేస్తాను అనేది డిస్క్రిప్షన్‌లో ఉందండి ఆల్రెడీ. మన రాజ్యాంగం ఫైన్. మనకి సైంటిఫిక్ టెంపర్‌ని, హ్యూమనిజాన్ని పెంపొందించమని చెప్తుందండి. ఓకే. ఆ పర్టిక్యులర్ రిక్వెస్ట్‌ని, రిక్వైర్మెంట్‌ని, డిమాండ్‌ని, ఆదేశాన్ని నేను పాటిస్తాను. ఓకే. దానికి అడ్డం వచ్చేవి ఏవైనా ఉంటే వాటికి ఛాలెంజెస్ విసురుతుంటాను. ఆ ఛాలెంజెస్ దేనికొస్తాయి అంటే, ఏం అడ్డం వస్తాయి అంటే, సైంటిఫిక్ టెంపర్‌కి, హ్యూమనిజానికి అడ్డం వచ్చే మొట్టమొదటిది డాగ్మా. అండ్ డాగ్మా ఇస్ బికాస్ ఆఫ్ ద రిలిజన్. ఈ పరంగా సార్ నాకు డిస్కషన్ జరుగుతుంటుంది. చెప్పండి. ఓకే. మీరన్నది కరెక్టే. కానీ ఈ డిస్కషన్స్ దీనివల్ల అసలు ఉపయోగం ఉందంటారా? ఎందుకంటే మీరు ఒక రాంగ్ ప్లేస్‌లో ఉన్నారని మనకెప్పుడు అనిపించలేదు. మీరు క్వెషన్ చేయండి. అదే క్వెషన్ ఒక పొలిటీషియన్‌ని చేయండి. మీరు క్వెషన్ చేయండి. సద్గురు వాళ్ళని క్వెషన్ చేయండి. మీరు క్వెషన్ చేయండి. ఇలా చాలా మంది బయట తిరుగుతూనే ఉన్నారు. పొలిటిషియన్ కానీ ఇప్పుడు మనల్ని నేను క్వెషన్ చేసి పొలిటీషియన్ మీరు నాకు నాకు పొలిటీషియన్లు గురువులు ఎక్కడో కూర్చుంటారండి. నాకు మనుషులతో పని. వాళ్ళెక్కడో కూర్చుంటే నేనెళ్ళి వాళ్ళని ఎట్లా అడుగుతాను? వాళ్ళకి ఆన్సర్ చెప్పాల్సిన ఇది లేదు కదా! యెస్. నమ్మేదెవరండి? అంటే వాళ్ళని నమ్మేదెవరు? మనుషులు గదా! మానవులు, అంటే మామూలు మనుషులు గదా! అందుకని వాళ్ళ దగ్గరికెళ్తున్నా. మీరెందుకు నమ్ముతున్నారని అడుగుతున్నాను. ఇప్పుడు గుడ్డిగా మనం ఎవరిని నమ్మము. మామూలుగా అయితే ఏదో ఒక పర్టిక్యులర్ రీజన్ ఉంటది. మీరెవరిని నమ్ముతారో చెప్పండి పోనీ. మీరెవరిని నమ్ముతారు? అంటే మీరనేది అంటే పొలిటీషియన్స్ గురించి అడుగుతున్నారు మామూలుగా? ఆర్ నో. ఎల్స్ సీ ఏదన్నా రిలీజియన్ పాలిటిక్స్ ఇస్ ఎ డిఫరెంట్ గేమ్ అండి. నాకు పాలిటిక్స్ మీద పెద్దగా ఓకే. ఇంట్రెస్ట్ లేదు. సో, మీరు మీ రిలీజియస్ గాని, లేకపోతే మీ స్పిరిచ్యువల్ గ్రోత్‌కి గాని ఎవరిని నమ్ముతారు? నేను మామూలుగా దేవుడిని నమ్ముతాను. ఈశ్వరుడిని నమ్ముతాను. సో, దేవుడిని నమ్ముతారు. యాహ్! ఓకే. సో, నేను నమ్మను. వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్? ఇప్పుడు నమ్మేవాళ్ళు, దేవుళ్ళని నమ్మేవాళ్ళు, ఆ మతం, ఈ మతం తేడా లేకుండా యూట్యూబ్ నిండా లక్షల కొద్దీ ఛానెల్స్ పెట్టి, లక్షల కొద్దీ వీడియోస్ పెట్టి, మా దేవుడు ఇలాగా, మా దేవుడు అలాగా అని చెప్పుకుంటున్నారు. ఇట్స్ వెరీ ఓకే. ఫ్యూ ఛానెల్స్, హ్యాండ్‌ఫుల్ ఆఫ్ ఛానెల్స్ సేయింగ్ బిలీవింగ్ గాడ్ ఇస్ నాన్‌సెన్స్ అని. దానివల్ల నష్టం ఏంటి? అట్లని లాభం గూడా లేదు గదా!
మరి దేవుడి వల్ల లాభం ఏముందండి? దేవుడి వల్ల ఎక్కడ లాభం ఉండదు. ఆ మరి పేరుతో చెప్పి ఒక సైన్ లాభం లేనప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే మూర్ఖపు ఆలోచనలన్నీ పెట్టుకొని పిచ్చి పిచ్చి వెధవ మాటలన్నీ నమ్మేసి దే ఆర్ బికమింగ్ స్టూపిడ్స్ అండి. సార్ ఓకే. మీరు అదే అండ్ అంటున్నారు. కాదు. మీరన్నదే కరెక్ట్ అనుకుంటా. నేను ఒక్క మాటలో చెప్తాను. అదే దేవుడి మీద నమ్మకంతో దేవుడు చెప్పాడని చెప్పేసి మానవ సేవే మాధవ సేవ ఇలా అని ఎన్నో విషయాలు చెప్పారు. ఓకేనా? నార్మల్‌గా చెప్తున్నాను. ఈ అదే ఒక్కదాన్నే దేవుడిని ఎగ్జాంపుల్‌గా తీసుకొని మీరు ఒక అదే ఎగ్జాంపుల్ దేవుళ్ళని అదే దేవుడిని నమ్మి కొంతమంది హత్యలు, మానభంగాలు, ఆత్మహత్యలు కూడా చేసుకునేవాళ్ళు ఉన్నారు. కరెక్ట్. మీరన్నది కరెక్టే. ఓకేనా? మీరన్నదే కరెక్ట్. నేననేదేందంటే సో, ఆ! సో, నిజమా ఎప్పటికైనా కాదా పాజిటివ్ ఇక్కడ మీరు నిజమా పాజిటివ్ కాదా తీసుకోండి సార్. అనే దాన్ని లేదు సార్. నేను యాక్చువల్లీ పూర్తిగా ఫినిష్ చేయలేదు. చెప్పండి. నేననేదేందంటే మీరన్నది కరెక్టే. ఓకేనా? నేననేదేంటంటే ఆ ఒక్క ఇంటెంట్‌తోనే. ఓకేనా? ఆ ఒక్క ఇంటెంట్‌తోనే ఎన్నో గుళ్ళల్లో గాని, ఓకేనా? గుడి ఒక్కటే అని నేను అనట్లేదు. మసీదులో గాని ఆర్ వేర్ ఎల్స్ ఎక్కడైనా గాని. ఓకేనా? ఫ్రీగా భోజనాలు పెడుతున్నారు. లేని వాళ్ళకి ఏమంటారు? ఒక టీటీడీనే తీసుకోండి. ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తుంది. చాలా మంది టీటీడీ వల్ల ఇప్పుడు గుడి వల్ల గుడికి, దేవుని వల్ల ఉపయోగం ఒక లేదంటారు. ఎగ్జాంపుల్ ఒక సార్, ఒక టీటీడీని ఎగ్జాంపుల్ నేను చెప్తానయితే ఓకే. దానికి ఆన్సర్ చెప్తాను. ఒక 100 ఓకే. మందికి లాభం జరిగిందండి. ఒక ఇద్దరికి నష్టం ఓకే. జరిగింది. సో, 100 మందికి ఓకే. లాభం జరిగింది కాబట్టి ఇద్దరి నష్టాన్ని పక్కన తోసేయొచ్చు అంటారు అంతేనా? లేదు. దాని గురించి పట్టించుకోవద్దంటారా? నో. అలా అని నేననను. ఇప్పుడు అంటే దేవుడిని నమ్మకుండా, దేవుడనే ఇది లేకుండా మానవ సేవ, మాధవ సేవ అన్న మాటని మనుషులకి సేవ చేయాలి అన్న ఒక ఆలోచనని దేవుడు అనే అబద్ధాన్ని చెప్పకుండా ఎవరికి నేర్పించలేమా? నేర్పించొచ్చు. ఇట్ డిపెండ్స్. మరి అది బట్ చేయకుండా విన్న మరి అది విషయం చేయకుండా ఇప్పుడు ఒక ఒక ఏంటి అన్నదానం జరుగుతుంది, సేవలు జరుగుతున్నాయి అని చెప్పి అబద్ధాన్ని ప్రోత్సహించటంతో మనం ఏం నేర్పిస్తున్నాం జనాలకి? అంటే ఈ ఇక్కడ పని అబద్ధాల చేయటానికి నో. ఇది అబద్ధం కాదు కదా! ఏది అబద్ధం కాదు? ఇప్పుడు ఈ సేవ అనేది అబద్ధం కాదు కదా! ఇది జరుగుతుంది కదా! దేవుడున్నాడని దేవుడు పేరు చెప్పి ఇప్పుడు చేయటం నేను అబద్ధం కదండీ! దేవుడు అబద్ధం కదా! దేవుడు దేవుడి పేరు చెప్పి మంచి చేయాలే గాని, అది ఇప్పుడు కొన్ని సరే సార్లు మన సార్ ఇంట్లో మీరు వాళ్ళు ఒక చేసారు. మాట మీరు అంటారు. మంచోళ్ళండి. సార్ లేదు మీరు మంచోళ్ళండి. లేదు మీరు సార్. మంచి చేశారండి. దేవుడి పేరు చెప్పి ఇంకొంతమంది అఘాయిత్యాలు చేస్తున్నారండి. వాళ్ళనేం చేద్దాం? సరే. దేవుడి పేరు చెప్పి కొంతమందిని అఘాయిత్యాలు చేశారని మీరంటున్నారు. ఓకేనా? ఏ దేవుడి పేరు చెప్పని వాళ్ళు కూడా అఘాయిత్యాలు చేయట్లేదా? చేశారండి. ఎక్కడ చేశారు చెప్పండి? మరి దేవుడి పేరు ఏ లేకుండా నాస్తికులు చేసిన అఘాయిత్యాల లిస్ట్ చెప్పండి. నాస్తికులు అనే పదమే లేదు. ఇప్పుడు చంపినవాడు నేను నాస్తికుడినా? ఓకేనా? మీరు నాస్తికుడా? దేవుడిని నమ్మినవాడా? అని ఎవరు అడగరు కదా క్వెషను. ఇప్పుడు కోర్ట్‌లో ఓకే. మీరు అడిగే క్వెషన్ మీరు చంపారా లేదా అని అడుగుతారు గానీ, నువ్వు నాస్తికుడివా? లేకపోతే ఆస్తికుడివా? అని సార్ ఎవరు మీరు అడగరు కదా! ఫస్ట్ క్వెషన్. సార్ సార్ నార్మల్‌గా చెప్తున్నాను. ఎందుకు నేను కోర్టులో దేవుడికి సంబంధం లేదండి. కోర్టులో ఆధారం మీరు నేను మా యాక్చువల్‌గా దేవుడు ఏంటంటే చేయమన్నాడు, మా దేవుడు చేయమన్నాడు అని చెప్పినా సరే కోర్టు ఇదేంటి వేయాల్సిన శిక్ష వేసేస్తది. ఓకే. కదా! నేననేదేంటంటే అక్కడ యాక్చువల్ ఆడ క్వెషను నాస్తికుడిది రాదు కాబట్టి మనకు ఆడ పాయింట్ ఔట్ అవ్వట్లేదు. ఓకేనా? కానీ హుహు. ఒక మామూలు ఈరోజు ఇవే క్వెషన్స్ మీరు హ్మ్. ఎక్కడైనా అడగొచ్చు. నేను నార్మల్‌గా చెప్తున్నాను. కానీ మీరెందుకు నార్మల్‌గా ఇప్పుడు నేను సుకుమార్ వాళ్ళ స్టేటస్‌లు చూసాను యాక్చువల్‌గా బీజేపీది అపోనెంట్‌గా పెట్టినప్పుడు నేను అడిగాను. ఎందుకు మామ ఇంత ఐ మీన్ సుకుమార్ నాకు ఫ్రెండ్ యాక్చువల్‌గా. ఎందుకు హ్మ్. ఇంత హేట్రేడ్? సో, ఎంతో కొంత బీజేపీ డెవలప్ చేస్తుంది కదా! అని నేను అడిగాను. అప్పుడు హ్మ్. సుకుమార్ ఇట్లా లేదు మామ ఇలా జరుగుతుంది. చాలా జరుగుతుంది. ఒక పని చెయ్యి నువ్వు లింక్ జాయిన్ అవ్వు అని నన్ను ఒక 2, 3 టైమ్స్ అడిగా. అది థర్డ్ టైమ్ యాక్చువల్‌గా. నేను ఓకే. యాక్చువల్‌గా అంత ఇంట్రెస్ట్ అయితే చూయించను సారీ. బట్ ఏంటంటే ఓకే. ఎందుకు చెప్తున్నానంటే నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వెషన్ ఆ! అడుగుతున్నాను. ఓకే. అడగండి పర్లేదు. మత మ మతం మతం అనే ఒక రిలిజియన్‌ని అడ్డం పెట్టుకొని మోసాలు జరుగుతున్నాయి అంటే యెస్ ఆర్ నో అని ఏం చెప్తారు? యెస్ అనే చెప్తాను. జరుగుతున్నాయి. ఓకే. సో, మతం పేరు అంటే మీరు నమ్మే దేవుడిని అడ్డం పెట్టుకొని మోసాలు చేస్తూ జనాల్ని అదేంటి మోసం చేస్తున్న వాళ్ళని సెక్యులర్ చట్టం పట్టుకుంటుంది గానీ, మీ మతాచార్యులు గాని, లేదా మీరు పాటించేవాళ్ళు మీరు గాని ఎందుకు పట్టుకోవట్లేదు? మీరు చెప్పింది సరే. నేను ఆన్సర్ బాగా ఇస్తాను. క్లియర్‌గా ఇస్తాను చూడండి. ఈరోజు మీరన్న ఇదే సెక్యులర్ చట్టాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమైనాయి? పోనీ ఎందుకు లేవు? నేను ఎప్పుడూ నార్మల్‌గా ఉన్నాయి. చెప్తున్నాను. లేదు. నో సరే మీరు క్వెషన్ మీరు చేసినప్పుడు నేను పాలిటిక్స్ పూర్తిగా మీరు ఆన్సర్ పాలి నేనింకా మీరు పూర్తిగా పాలి ఆన్సర్ ఇవ్వలేదు. చెప్పండి. చెప్పండి. నేనింకా పూర్తిగా ఆన్సర్ ఇవ్వలేదు. నేను యాక్చువల్‌గా మీరు క్వెషన్ అడిగినప్పుడు నేను ఇంకా పూర్తిగా ఆన్సర్ ఇవ్వలేదు. హ్మ్. నేననేదేంటంటే మీరు చెప్పిందే ఓకేనా? నిజంగానే ఇచ్చిందనే అనుకుందాం. ఎందుకు 420 ఆర్టికల్‌ని రద్దు చేయలేకపోయినారు 100 ఏళ్ల నుంచి? మీరు చెప్పిందే నిజం అనుకుందాం. ఎందుకు రాముని గుడి కట్టలేకపోయినారు? మీరు చెప్పిందే నిజం అనుకుందాం. ఎందుకు సీఏని తీసేయలేకపోయినారు? మీరు చెప్పిందే నిజం అనుకుందాం. ఎందుకు ముస్లిమ్స్‌కి అమ్మాయిలకి ఆ బుర్కా ఉండకూడదని చెప్పారు? మీరు చెప్పింది సార్ ఏమంటారు? మీ లేదు బోగస్ లేదు. నో. కథలన్నీ నేను ఇంకా కంప్లీట్ నాకెందుకండి? చేయలేదు. లేదు సార్ నేను ఇంకా సార్ కంప్లీట్ చేయలేదు.
పూర్తిగా సార్ మీరు కంప్లీట్ చేయలేదు. నేను ఇంకా పూర్తిగా దేవుడి విషయం కంప్లీట్ చేయలేదు సార్. మాట్లాడతానన్నారు. రిలిజియన్ గురించి మాట్లాడతానని చెప్పి మీరు మీ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ గొడవలు ఒక పెట్టుకున్నారు. రిలీజియనే అడ్డొస్తుంది మీకి. నీకు రిలిజియన్ నేను ఒక అడ్డొస్తుంది బికాస్ దట్ ఇస్ ద ప్రాపర్‌గా నేను స్టూపిడిటీ. చెప్పట్లేదు. దేవుడి గుడి వల్ల మీరు ఎవరికి అడిగిన ఉపయోగం? క్వెషన్‌కే నేను మీ ఆన్సర్ ఇచ్చినాను సార్. రాముడి యాక్చువల్లీ గుడి మీరు వల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి? మొన్న ఇదే క్వెషన్ అడిగితే యోగి ఆదిత్యనాథ్ గారు ఒక క్వెషన్ ఆన్సర్ ఇచ్చారు. ఐ థింక్ మీకు చాలా అవేర్‌నెస్ ఉంటది. ఎందుకంటే చాలా మందికి ఈ క్వెషన్ ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ నేను చెప్తే బాగోదనుకుంటా. చెప్పండి. చెప్పమంటారా? ఐ థింక్ యూ చెప్పండి. వోంట్ ఫీల్ గుడ్. ఒక ప్లేట్ తీసుకొని బయట కూర్చోండి. డబ్బులు వేస్తారు, భోజనాలు పెడతారు అన్నారు. సో ఫ్రీగా. టోటల్‌గా మీరు మొత్తానికి జరిగేదేంటంటే బిచ్చపోళ్ళని తయారు చేస్తున్నారు గుడి తయారు చేసి అంతేనా? కాదు. బిచ్చపోళ్ళే మరి యాక్చువల్‌గా ఈరోజు ప్లేట్ పట్టుకొని సార్ కూర్చోమంటే వినండి సార్. మీరు ఒక్కళ్ళే కదా మాట్లాడేది. ప్లేట్ పట్టుకొని బయట పర్లేదు. కూర్చోమన్నట్టు ఆడు సన్నాసిగాడు కాబట్టి వాడి బతుకు అదొక్కటే తెలుసు కాబట్టి ఆడు అన్నాడంట యోగ్యాడు. వాడికి పెళ్ళాలు లేవు, బిడ్డలు లేరు. వాడికి ఏం తెలీదు. ఊరక ఆళ్ళనీళ్ళు పెట్టి మధ్యలో హిందూ అని ముస్లిం అని అరవటం తప్ప ఆడికేం చేతయి సావదు. సో కాబట్టి వాడేమంటాడంటే గుడి బయట ప్లేట్ కాదు సార్. అందుకేనా లేదు ఏమి చేతకాని వాడని మీరన్న ఏమి చేతకాని వాడే 70,000 కోట్ల డబ్బును యాక్చువల్‌గా తీసుకున్న దానికి నేను బాగా చెప్తున్నాను. బాగా వినండి. ఓకేనా? రుణము మిగిలింది అన్నారు. అంటే ఈ మన దేశంలో ఉన్న నాట్ ప్రపంచంలో ఇప్పుడు మన దేశంలో ఉన్న అందరి డబ్బులు మిగలలేదు. ఓకేనా? ఓన్లీ ఉత్తరప్రదేశ్ మాత్రమే. మీరు చెప్పిన ఆ సన్యాసే 6 లైన్స్ రోడ్లు 3 వేశాడు. మీరు చెప్పిన ఆ సన్యాసే అసలు ఏమంటారు? అక్కడ టెర్రరిజం అని లేకుండా చేశాడు. గ్యాంగ్‌స్టర్ అని లేకుండా చేశాడు. మీరు చెప్పిన ఆ సన్యాసే వెయిట్ సార్. మీరు ఊరికే అనకండి. నేను చెప్పేది ఆగండి. యు ఆర్ బ్లాబరింగ్ సార్. ఐ హావ్ టు మ్యూట్ యూ. యు ఆర్ బ్లాబరింగ్. ఓకే. ఈ సోది వాట్సాప్ కబుర్లు నేను ఇదిగా మొదటిసారి కాదంటాం. ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. ఓకే. ప్రతి 3 నిమిషాలకు ఒక అమ్మాయి రేప్ అవుతుంది మీ ఉత్తరప్రదేశ్‌లో. అండ్ ఓన్లీ 4 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ మోర్ పాపులస్ దాన్ ఉత్తరప్రదేశ్. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశం యొక్క పాపులేషన్ పక్కన రాసి పెట్టుకుంటే ఉత్తరప్రదేశ్ కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశాలు 4. ప్రతి ఒక్క దేశం కంటే కూడా ఉత్తరప్రదేశ్ పాపులేషన్ ఎక్కువ. ఓకే. అంత పెద్ద పాపులేషన్ ఉన్న వాళ్ళలో 6 లేన్ హైవే వేశారని చెప్పి గొప్పగా ఫీల్ అవుతున్నారండి మీరు. ఓకే. ప్రతి ఒక్క ఉత్తరప్రదేశ్ అక్కడ మానేసేసి కింద సౌత్ ఇండియాలోకి వచ్చి మిగతా రాష్ట్రాల్లోకి వచ్చి పని చేసుకుని కూలీ తీసుకుని వెళ్ళి డబ్బులు వెనక్కి తీసుకుంటున్నాడు. అక్కడ ఎంపీ సీట్లు ఎక్కువ ఉన్నాయి. బికాస్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ డబ్బులు ఎక్కువ వెళ్తున్నాయి. కానీ అక్కడ ఏదో పెద్ద గొప్ప ఉన్న సంగతి కాదండి. ఇఫ్ ఉత్తరప్రదేశ్ వాజ్ అ గ్రేట్ స్టేట్, ఓకే, మనోళ్ళందరూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పనిచేసేవాళ్ళు. ఓకే. మీరు మీ వాట్సాప్ కబుర్లు చెప్పమాకండి సార్. ఐఎమ్ ఓపెనింగ్ యూ కెన్ టాక్ నౌ. ఎందుకు మీరు వాట్సాప్ కబుర్లేనే మీరు అంటున్నారు? నేను ఇప్పుడు జరిగింది చెప్పాను. అది వాట్సాప్ లో వచ్చింది. ఇప్పుడు సోర్స్ ఆఫ్ ట్రూత్ ఏదనేది మనకి ఇంపార్టెంట్ కాదు కదా. వాట్సాప్ లో కాదు. కాదు. నేను యాక్చువల్‌గా కొంచెం న్యూస్ చూస్తూ ఉంటాను కదా. దాని నుంచే చెప్పాను అంతే. మోదీ మీడియా న్యూస్ చూస్తారా మీరు? సార్ మీరు ఇప్పుడు చూడండి, పర్టిక్యులర్‌గా మీరు నేను చెప్పానండి. మీరు పర్టిక్యులర్‌గా మోడీ మీడియా అని ఎందుకు అంటున్నారు? మోడీ మీడియా కాబట్టి నేను చెప్పానా? కాదు. నేను ఈటీవీ న్యూస్ లో కూడా 6 లేన్స్ రోడ్ల గురించి మనం చెప్తాను. నార్మల్ గానే చెప్తున్నాను చూడండి. ఇప్పుడు గడ్కరీ నేను చెప్పానండి. ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు సార్. రాఘవ్ గారు. గడ్కరీ ఒక ఆర్టికల్ సరే చెప్పండి. రాఘవ్ గారు చెప్పండి. దేశంలో ఇంకెక్కడ 6 లేన్ హైవే లేదా? ఉన్నాయి కదా. ఉత్తరప్రదేశ్ లో జనాభా ఎంత? ఇప్పుడే నేను చెప్పింది మీరు విన్నారా లేదా? యు బీన్ టాకింగ్ ఓవర్ మీ. విన్నాను. యూపీ దాని ఏమంటారు, దాని పాపులేషన్ ఎంత? 200 దేశాలు ఉన్నాయండి ప్రపంచంలో అంతకంటే తక్కువ జనాభా ఉన్నది. ఒక్క స్టేటే 200 దేశాల కంటే తక్కువ ఉంది. మరి అంతమంది ప్రజలు ఉన్నప్పుడు అక్కడ ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి? ఆ ఎంపీ సీట్లన్నీ లాక్కోవడానికి ప్రతి ఒక్కడు కుట్ర పని చేస్తున్నాడు. హైయెస్ట్ ట్యాక్స్ కట్టేది ఎక్కడి నుంచి? సౌత్ ఇండియా నుంచి. స్టేట్స్ కడుతున్నాయి. మరి డబ్బులు ఇక్కడికి రావాల్సింది అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నారు? బికాజ్ ఎంపీస్ ఇస్తున్నారు కాబట్టి. మీరు కొంచెం మైండ్ ఓపెన్ చేసి వినండి సార్. యూపీలో సన్నాసిగాడు ఒకడు ఏదో రాజ్యం చేశాడంట, వాళ్ళని ఇది తీసేసాడంట. డూ యు నో హౌ మచ్ ద పాపులేషన్ ఆఫ్ యూపీ అండ్ వాట్ ఇస్ నాకు ఒక విషయం తెలియట్లేదు. డెవలప్మెంట్ కి నార్మల్ గా చెప్తున్నాను. డెవలప్మెంట్ కి పాపులేషన్ కి పెద్ద సంబంధం ఏముంది? ఇంతే పాపులేషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉంది. ఓకేనా? మరి ఎందుకు అప్పుడు చేయలేదు? పోనీ ఇదే గ్యాంగ్స్టర్ ని ఎందుకు అప్పుడు పట్టించుకోలేదు? ఇది వాట్సాప్ అయితే క్వశ్చన్ అయితే కాదు కదా. నా పర్సనల్ గా ఒపీనియన్ క్వశ్చన్. మీరన్న ఇదే పాపులేషన్
చెప్పండి. ఇదే పాపులేషనే నేను అండేదేంటంటే ఇప్పుడు నార్మల్‌గా ఏమంటారండి, అడుగుతున్నాను. యూపీలో యోగి గడ్ ఉండాలంటారు. ఉండనివ్వండి. వాళ్ళకది కావాలనుకుంటే చేసుకొనివ్వండి. మనకేంటి నొప్పి ఇప్పుడు? ఇప్పుడు మీకేం కావాలి సార్ ఇక్కడ? సౌత్ ఇండియాలోకి మీకేం కావాలండి? ఇంకో యోగి కావాలా మీకిక్కడ? నాకేం వద్దు. నాకిక్కడ ఎవరొద్దు సార్. యాక్చువల్‌గా నాకు బీజేపీ అని మరి నాకు సపోర్ట్ నేను మామూలుగా చెప్తాను. మరి మీకు బీజేపీ సపోర్ట్ అంటే ఎళ్లి యూపీలో వాడు చేసే పనులు చేసుకోండి సార్. సౌత్ ఇండియాలో మీకు తిరుపతి ఉంది గదా! దాన్ని పట్టుకొని ఏలాడకుండా తీసుకుపోయి అక్కడేదో అయోధ్య కట్టించారని చెప్పి వేల కోట్లు తీసుకెళ్ళి అక్కడ తగిలేసేసి, వాడేంటంటే ప్లేట్ పట్టుకొని కూర్చోండి బిచ్చం వేస్తారు, లేకపోతే ఫుడ్ పెడతారంటున్నాడు. అడుక్కు తినే వాళ్ళని తయారు చేస్తున్నారు మీరు గుళ్ళు తయారు చేసి. హాస్పిటల్స్ లేదా స్కూల్స్ పెట్టుకోవచ్చు కదా! సార్ మీకెందుకు మీ దేశ్ మీ యాక్చువల్‌గా మీ ఫ్రీగా మీ మీ భోజనాలు మీ మీ పా పెడుతున్నారంటే దాని అర్థం మీ మీ అడుక్కుని తినే పార్టీ వాళ్ళని కాదు సార్. అడుక్కు లేని వాళ్ళకి కూడా తినేవాళ్ళేనంటే భోజనాలు పెడుతున్నారు. లేదు లేనివాడు సార్. మీరు ఎందుకున్నాడండి? పూర్తిగా రాఘవ్ గారు లేనివాడు పూర్తిగా ఎందుకున్నాడు? లేనివాడు ఆడికి ఉద్యోగం ఎందుకు ఇయ్యట్లేదు మీరు? సార్ ఎగేసుకొని మూడో వచ్చారు కదా! తరగతి చదివిన వాడికి కూడా మీరు ఉద్యోగం ఇవ్వగలరా? మూడో తరగతి దాకా ఎందుకు చదవనిచ్చారండి? ఆడికి 10వ తరగతి దాకా నిర్బంధ విద్య ఎందుకు పెట్టలేదు మీరు? అక్కడ కూడా ఫెయిల్ అయినట్టే కదా! 10 యాక్చువల్‌గా ఏళ్లున్నారు మీరు. చదివేవానికి చదివే 10 ఇంట్రెస్ట్ ఉంటే ఏళ్లున్నారు. చదువుతారు. అంతేగాని ఆ! నిర్బంధ విద్యకి మీనింగ్ తెలుసా మీకు? ఇందుకే సార్ చదువుకు కాదు రమ్మనేది. సార్. ఇందుకే చదువుకు రమ్మనేది. మీరు 10వ తరగతి వరకు నిర్బంధ విద్య అనేది ఉంది. ఓకే. సరే. మీ కానీ బీజేపీ చదవట్లేదు. రాష్ట్రాల్లో మీ మీ సన్నాసులు చదవనివ్వట్లేదు గదా! నెత్తి మీద కాషాయ జెండా యేసుకొని పనులు చేపిస్తున్నారు. పిల్లలకి నిర్బంధ విద్య అనేది ఉండాలి. మధ్యాహ్న భోజనం అనేది ఉండాలి. సార్ అప్పుడు మా సార్ పదో కరెక్ట్. తరగతి అన్నంత వరకన్నా చదివితే ఆడికి కనీసం బేసిక్ డిప్లొమాకి తీసుకునే అర్హతన్నా సంపాదిస్తాడు. ఐటీఐ అన్నా చేస్తాడు. బేసిక్ పనులు. సార్ అడుక్కు తినే లేదు వాళ్ళని సార్ తయారు మీరు చేయడమే మీ గుళ్ళ వల్ల చేతనయ్యే పని. వేరే పని లేదు. దాన్ని గుడి పట్టుకొని కరెక్ట్. మీరేదో పెద్ద ఇదంటున్నారు. హైవే అన్నారు. సార్ ఆ మీరు హైవేని ఆ హైవే లేదు సార్ ఉండండి. ఆ హైవే వల్ల ఎవడికి ఉపయోగం చెప్పండి. మీ మూడో తరగతోడికి ఉపయోగమా ఆడికి? మీ మూడో తరగతి లేదు. చదువుకున్నవాడికి సార్ హైవే ఉపయోగమా? అది ఎవడికిచ్చాడు ఇదెవరికిచ్చారు? దాన్నేమంటారు? ఏ గ్రూప్‌కిచ్చారండి? కాంట్రాక్ట్ ఏ గ్రూప్‌కిచ్చారు? అదానికిచ్చారా? ఎవడికి నాకు తెలీదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను కదా! ఎవడికిచ్చారని అడుగుతున్నాను. మీ మూడో తరగతి 6 లేన్స్ చదువుకున్న అనేది వాడికి మీ అది మూడో తరగతి సార్ చదువుకున్నది లోకల్ వాళ్ళకి, పిల్లవాళ్ళకి, వాళ్ళకి 6 లేన్ హైవే ఎవడికి ఉపయోగపడుతుంది? గుడి వల్ల ఎవడికి ఉపయోగపడింది? కనీసం స్కూలన్నా పెడితే చదువుకోవడానికి పిల్లగాళ్ళన్నా ఉంటారు. రేపు పొద్దున ఆళ్ళు సొంతంగా ఏమన్నా చేసుకోవడానికి ఉంటది. అలాంటోళ్ళు లేబరోళ్ళుగా మొత్తం దేశం అంతా తిరుగుతున్నారు. సార్ వినపట్లేదండి. వీళ్ళే రాఘవ్ గారు చేయలేదు. ఓకే. హలో! సార్. చెప్పండి. ఓకే. పోనీ మీరు చెప్పినట్టే అనుకుందాం సార్. ఓకేనా? ఓకే. నేను నార్మల్‌గా చెప్తున్నాను. ఓకేనా? మీరు చెప్పినట్టే వీళ్ళొక్కరే చేసారని ఐ మీన్ ఏమంటారు? వీళ్ళొక్కరే స్కూల్‌లు కూడా 10థ్ క్లాస్ వరకు చదివియొచ్చు కదా! ఈ గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదని మీరంటున్నారు. మీరెందుకు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్‌ని ఎందుకు సపోర్ట్ చేసేలా ఓన్లీ బీజేపీని మాత్రమే తిట్టేలా ఎందుకు రాఘవ్ పెడుతున్నారు స్టేటస్‌లు? రాఘవ్ బ్రో. గారు సార్. నేను చెప్తాను. ఓకే. చెప్పండి. చెప్పండి. ఆడికి చెప్పండి. ఆడి వినండి. ఆడికి చేత కాలేదు కాబట్టే వాడిని దించేసి వీడిని పెట్టుకున్నాం. వాడికంటే ఎదవని తేల్చుకున్నాడండి. అది. అది ఒళ్ళు మండేదానికి అది. ఇప్పుడు వాడిని దింపేసిందే నేను కూడా ఓటేసాను. మీరు అరవమాకండి ఇంకా. ఓకే. నేను కూడా ఓకే. ఓటేసి గెలిపించాను. సార్ నేనస్సలు అరవలేదు. వినండి ఓకే. సార్. సార్ నేను అరే! అంటున్నాను. నేను అరవలేదు. కూల్ డౌన్. ప్లీజ్ ఆ! డోంట్ డిస్టర్బ్ మీ ఇన్ బిట్వీన్. ఓకే. ఓకే. వాడు ఓకే. 65 ఇయర్స్‌లో వాడు చేయాల్సిన పని చేయలేదు. మిగతా దేశాలు చాలా ఫాస్ట్‌గా ఎళ్తుంటే మనకు స్లోగా ఎళ్తున్నాయి. సో, కాబట్టి మనకి గవర్నమెంట్ మారాలి అని చెప్పి వీడిని తీసుకొస్తే ఈడు 10 ఏళ్లలో పెంట చేసాడు. ఓకే. ఏం చేశాడు? అందుకని అదే ఏం పెంట చేసాడో చూడండి, ప్రపంచంలోని ప్రతి ఇండెక్స్‌లోని ఇండియా తక్కువుంది. జీడీపీ అని కొట్టుకుంటున్నారు. జీడీపీ వల్ల ఎవడికండి ఉపయోగం? జీడీపీ ఎలా కాలిక్యులేట్ అవుతుందో తెలుసా? అదొక్కటి చూపించుకుంటారు వాట్సాప్ గాళ్ళు. జీడీపీ నో. చూపించుకొని నో. 3 ట్రిలియన్ అంటారు. దట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ మెజర్‌మెంట్. అది హ్యాపీనెస్ ఇండెక్స్‌లో కాదు. లేదు. నేను గూడా ఏది విన్నాను. లేదు. ఓకే. నేను గూడా విన్నాను. అది కరెక్ట్ కాదని నేను గూడా విన్నాను. అదైతే నేను గూడా వినండి. ఒప్పుకుంటాను. ఓకే. వినండి. 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 ఓకే. 10 ఇయర్స్ కంటే ఈ 10 ఇయర్స్ పాటు హిందూ మెజారిటీ ఉన్న పార్టీలో హిందుత్వానికి, హిందువుకి ఖతరా ఎక్కువైపోయింది. డేంజర్ ఎక్కువైపోయింది. అంతకుముందు 65 ఏళ్లలో డేంజర్ లేదు. ఎవ్వడు కొట్టుకు చావలేదు. నా దేశం, నా ధర్మం అని కొట్టుకు చావలేదు. ఇప్పుడు కొట్టుకు చస్తున్నారు. దేశంలో అత్యధికమైన అన్‌ఎంప్లాయ్‌మెంట్, అన్‌ఎంప్లాయబిలిటీ, నాట్ ఈవెన్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే ఎంప్లాయబిలిటీ ఉంది. కానీ వాళ్ళకి సరైన ఉద్యోగాలు లేవు. అది ఎలాగో ఉంది. అన్‌ఎంప్లాయబిలిటీ గూడా ఉంది. అంటే చదువుకున్న వాళ్ళ క్వాలిటీ కూడా సర్వనాశనం అయిపోయింది. మరి 10 ఏళ్లలో మీరు ఏం పీకారండి? నేను అడగాలి గదా! ఆడు చేతకాక ఎదవ కాబట్టి వాడు దరిద్రుడు, వాడు ఇదేంటి నెపోటిజం పెట్టుకొని వాడు కరప్షన్ పెట్టుకొని దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాడు. అన్ని దేశాలు ఫాస్ట్‌గా పోతుంటే మనం స్లోగా ఎళ్తున్నాము అన్న ఒళ్ళు మండి ఈ పువ్వు పార్టీ గాడిని తీసుకొచ్చాం. ఈడు దాన్ని ఇంకా దారుణం చేశాడు. డాలర్ రేట్ దారుణంగా పడిపోయింది. అడుక్కు తినే పరిస్థితికొచ్చేసాం. ఏం సార్ పారిపోయారు?
సౌండ్ రాగానే జంప్ అయిపోయారండి సార్. ఎక్స్‌క్యూజ్ మీ. రాఘవ్ గారు. నా వాయిస్ వినిపిస్తుందా? ఇప్పుడొచ్చిందండి. ఇందాక కట్ అయిపోయింది. ఓకే. వాడికి ఫైన్. చేత కాలేదు కాబట్టి వాడు అట్లాంటి వెధవ పనులు చేస్తున్నాడు కాబట్టి వీడిని తీసుకొచ్చి ఫస్ట్ 5 ఏళ్లలో చూస్తే ఏం చేస్తదిలే రెండోసారి కూడా వాడికిస్తే వాడు రెండోసారి ఇంకా అంతకంటే నీచ పనులు చేసాడండి. లక్షల కోట్లు, సరే వేల ఇక్కడ కోట్ల స్కాములు చేసాడండి. నెపోటిజాన్ని సరే వీడు సెంటర్ పొజిషన్‌లో పెట్టేసేసి వాడు ఒక్క కుటుంబంతో నెపోటిజం చేస్తే వీడు 50 కుటుంబాలతో నెపోటిజం చేసి వాడు పార్టీ నిండా పెట్టుకున్నాడండి. ఎక్కడెక్కడైతే ఏంటి ఇల్లీగల్ వెలోస్ ఏంటి క్రైమ్ చేసి క్రిమినల్ వెధవలు ఉంటారో, ఎక్కడైతే కరప్షన్ వెధవలు ఉంటారో వాళ్ళందరిని తీసుకెళ్ళి సొంత పార్టీలో పెట్టుకున్నాడండి. వాడే బెటర్ సరే కదండీ! మీరు కాదు సార్. మీరన్నట్టే చేద్దాం. మళ్ళీ ఎందుకు మీరు ఇప్పుడు ఇంతమంది క్రైమ్ చేశారంటున్నారు. ఇంతమంది నేను నార్మల్‌గా చెప్తున్నాను. ఓకేనా? పోనీ మీరనే దానికి ఒక్క మాట అడుగుతాను. ఓకేనా? ఇన్ని రోజులు మేము గొడవ పడలేదు అని మీరే అంటున్నారు కదా! అదేదో ఐ మీన్ సెక్యులర్ గురించి ఇట్లా గొడవలు హ్మ్. పడలేదన్నారు కదా! అట్లా గొడవలు పడనందుకేనేమో కదా! ఒక్క మాట ఇదొక్కటి నేను కంప్లీట్ చేస్తాను చూడండి. అట్లా గొడవలు పడనందుకే ఓకేనా? ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు మనల్ని దోచుకున్నాయి. మన దేశం ఇది కాదు. ఓకేనా? ఎవడొచ్చినా బతకొచ్చు అని అనుకున్నందుకే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు మనల్ని తిన్నాయి. ఏ దేశం వదలలేదు. ఓకేనా? ఏ దేశం అని దానికి కాదు. అది కారణం ముస్లిం దేశం అని నేను పూర్తిగా వినండి సార్. ఇంతసేపన్నా మీరు మాట్లాడినారు కదా! ఒక్క మాట ఇనండి. అలా అనుకోనందుకే కదా! ఓకేనా? అలా అనుకోనందుకేనా ఒక బ్రిటన్ కాదు. ఓకేనా? ఒక పోర్చుగల్స్ కాదు. అట్లా పోతే ఒక ముస్లిం కంట్రీస్ కాదు. అన్ని దేశాలు ఇక్కడ బతకొచ్చు అని చెప్పినంత ఒకే ఒక కారణం వలన తీసుకున్న మంచి కొంతమందే తీసుకున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ మంచే తీసుకుంది. అందుకోసమే మనకు లాయల్టీగా ఉంది. కానీ అలా ఎన్ని దేశాలు మనకు లాయల్టీగా ఉన్నాయి. అసలు ఇక్కడున్న డబ్బును ఎన్ని సంపదగా తీసుకొని పోయినారు. అది కాదని మీరు ఒప్పుకోగలరా? ఈరోజు ఓకే. నేను పూర్తి ఫినిష్ చేస్తాను ఒకటి. మీరన్నదే నిజం. ఓకేనా? మీరన్నదే నిజం. నిజంగానే అప్పటి లెక్క ఖత్తర్ హిందూ ఇట్లాంటి మాటలు నేనైతే ఎప్పుడు వినలేదు. ఎందుకంటే నేను గూడా ఇప్పుడు నాకు కూడా 30 ఇయర్స్ వచ్చాయి. ఓకేనా? నేను గూడా మన 30 ఇయర్స్‌లో నేను ఎప్పుడు వినలేదు. బట్ ఒక్కటి మాత్రం చెప్తాను. యూనిటీ ఎంత అవసరం అనేది చాలా ఇంపార్టెంట్. మీరనుకుంటున్నారు గదా! ఓకేనా? ఈరోజు మీరు చెప్తున్నారు గదా! ఒకప్పుడు ఏమన్నా పడగొట్టినా గాని, ఏదైనా చేసినా గాని, ఆ యూనిటీ లేనందువల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అరే! ఇప్పుడే యూనిటీ పక్కింట్లో లేదు. పడిపోయింది గదా! మన ఇంట్లో సార్ నేను యాక్చువల్లీ చెప్తున్నాను. పక్కింట్లో పడింది గదా! పక్క రాష్ట్రంలో పడింది గదా! పక్క దేశంలో పడింది గదా! అనే ఐ మీన్ పక్క రాష్ట్రంలో పడింది అన్నంత దూరం గూడా మనం వెళ్ళాం. ఆ స్థాయికొచ్చింది. ఈరోజు మీరు అడుగుతున్నారు చూసారా? మళ్ళీ యూనిటీ ఎప్పుడొచ్చిందో తెలుసా? సమ్ ఏమంటారు 'ఛత్రపతి శివాజీ కాపాడాడు' అంటారు కదా! మరి ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే ఒక యూనిటీ అందుకే నా వీడియోలు తీసుకొచ్చాడు. చూడాలండి. యూనిటీనే అందుకే నా సార్ వీడియోలు ఇక్కడ చూడాలండి. యాక్చువల్‌గా ఖత్తర్ సార్ హిందూ అనేది మీరంటున్నారు. రాఘవ్ గారు, నేనేమంటానంటే అదొక యూనిటీని ఓకే. రాఘవ్ గారు. చెప్పండి. శివాజీ పేరెత్తే చెప్పండి అర్హత సార్. హిందువులకి లేదండి. సో, కాబట్టి అందుకే నా వీడియోలు అప్పుడప్పుడు చూడమని జెప్పేది. ఓకే. శివాజీ పేరెత్తే అర్హత గాని, లేకపోతే శివాజీ ఇంకా యూనిటీ ముస్లిమ్స్‌కుందంటారా అయితే? వినండి. అదే ఓకే. రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే, చిన్న భార్యకి వ్యాపారం ఉంది అనుకునే నీచపు మనస్తత్వాన్ని పక్కన పెట్టండి సార్. హిందువులకు లేదు అంటే ముస్లింలకు ఉంది అని కాదు. కొంచెం ఆవేశం తట్టుకోండి. అనవసరంగా మాటలు పడకండి సార్. ఓకే. లేదు సార్. నా ఓకే. ఫ్రెండ్‌కి ఫ్రెండ్ చెప్పండి. అంటున్నారు కాబట్టి ఐయామ్ ట్రైయింగ్ టు బి ఎ లిటిల్ మోర్ రెస్పెక్ట్‌ఫుల్ హియర్. సో, కాబట్టి ప్లీజ్ లేదు ప్లీజ్ హోల్డ్. నేనేం అనట్లేదు. ఉండండి. నార్మల్‌గా ఉండండి. ఉండండి. చెప్తున్నాను. ఉండండి. ప్లీజ్ ఓకే. ప్లీజ్ స్టాప్ టాకింగ్. ఐ డోంట్ వాంట్ టు మ్యూట్ యూ. ప్లీజ్ స్టాప్ టాకింగ్. ఓకే. మీరు ఓకే. ప్రపంచంలో ఎవరు మనకి రెస్పెక్ట్ ఇవ్వరు. అందరొచ్చి వాడుకున్నారని. ఆ వాడుకోవడానికి కారణం ఏంటో తెలుసా? అందరొచ్చి మనల్ని దోచుకెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? హ్మ్. యువర్ రిలిజన్. యువర్ రిలిజన్ ఈస్ ద రిలిజియన్ ఓన్లీ రీజన్. రిలిజన్ వల్లనేనండి చేతకాని దద్దమ్మలా తయారైపోయింది. అసల దేవుళ్ళని నమ్ముకుని, మా దేవుడు హ్యాండిల్ చేస్తాడు. మమ్మల్ని ఏం చేసినా సరే మా దేవుళ్ళు హ్యాండిల్ చేస్తాడని దద్దమ్మల్లా కూర్చున్నారు. సెకండ్ రీజన్ చెప్తాను వినండి. ఫైటింగ్ చేయాల్సినోడు ఎవడి ఒంటికి దారుఢ్యం ఉంటే, ఎవడికి స్ట్రెంగ్త్ ఉంటే, ఎవడికి కత్తి పట్టే టాలెంట్ ఉంటే, టెక్నిక్ ఉంటే వాడికి నేర్పించి వాడిని సైనికుడిని చేయాలి. మీరేం చేశారు? మీరంటే మీరు కాదు. మీ మతం ఏం చేసింది? ఒక పర్టిక్యులర్ గ్రూప్‌కి వీడు క్షత్రియుడు, వీడికి మాత్రమే కత్తి పట్టే అవకాశం ఉంది అన్నారు. మిగతా వాళ్ళందరూ నేను ఎవడి కింద ఉంటే ఏంటి? నా పని ఇదే కదా! అని జెప్పి ఎవ్వడు మన దేశం అనుకోలేదండి. ఇది మీ మతం చేసిన పాపమే ఇది. డోంట్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ అండి. ఓకే. సరే. ఈ మా ఈ మతమే ఈ పాపం ఉండండి. చేసిందనుకుందాం. నేను ఉండండి రాఘవ్ గారు. లెట్ మీ కంప్లీట్. ఓకే. 1000 ఏళ్ల క్రితం నుంచి, 1000 ఏళ్ల క్రితం ఫస్ట్ ఇన్వేడర్ వచ్చిన దగ్గర నుంచి ఓకే. ఓన్లీ ఒక ఓహ్! వర్గానికి మాత్రమే కత్తి పట్టే అవకాశం. మిగతా వాళ్ళందరికీ వాళ్ళ వృత్తులు, వాళ్ళ ధర్మాలు. ప్రపంచంలో ఇంక ఏ దేశంలోని ఇట్లాంటి పిచ్చి పనులు చేయలేదండి. ఎవడెవడికైతే ఒంటి కండ ఉంటదో, అసలు ఎవడెవడైతే ప్రపంచంలో కత్తి 1000 సంవత్సరాల క్రితం ప్రపంచంలో మనుషులనేది చాలా అన్‌నాలెడ్జబుల్ పర్సన్స్ సార్. ఈవెన్ మీరు ఉండండి. ఒప్పుకోకపోయినా ఇట్స్ ఎ స్టోన్ ఏజ్. అప్పటికి వాళ్ళది అదొక స్టోన్ ఏజ్. వెల్ డెవలప్డ్ కంట్రీస్ అనేది మొదలైంది ఇక్కడ కదా!
మీరన్న 1000 ఎక్కడ? సంవత్సరాల క్రితమే గుళ్ళు ఇక్కడనే మొదలైంది. మన ఎవరు హిందుత్వంలోనే మొదలైంది. ఈ రోజు మీరు సార్ 1000 ఎవరు సంవత్సరాల చెప్పారండి? క్రితము ఎవరు సార్ చెప్పండి? సార్ సార్ ఐ థింక్ సార్ మీరు మళ్ళీ డ్రాప్ అయిపోయారు. యువర్ నెట్వర్క్ ఇస్ ప్రెటీ వీక్. ఓకే. వాట్ ఐ థింక్ ఇస్ మీకు బేసిక్స్ కూడా తెలియవండి. దిస్ ఇస్ ప్రాబబ్లీ ద ఫస్ట్ ఆర్ సెకండ్ టైమ్ యూఆర్ సీయింగ్ మై ఛానల్. ఓకే. కొంచెం ఈ ఛానల్ని బ్రౌజ్ చేయండి మాస్టర్. మరి ఇంత అమాయకంగా ఉంటారా లేకపోతే ఇంత బేవకూఫ్గా ఉంటారా నాకైతే అర్థం కావట్లేదు. దిస్ ఇస్ గెటింగ్ ఎంబారసింగ్ ఫర్ మీ ఆల్సో. ఓకే. ఇక్కడ రాళ్ళు చెక్కడం చూసి దానిలో టెక్నాలజీ ఉంది, దాన్ని పట్టుకుని స్టోనేజ్ అంటున్నారండి. సార్ వినిపించిందా లేదు? ఇక్కడ గుళ్ళు ఉన్నాయి కాబట్టి స్టోనేజ్ లేకపోతే టెక్నాలజీ ఉంది అనుకుంటున్నారు. గుళ్ళు కట్టడం టెక్నాలజీ కాదండి, ఇట్స్ ఆర్టిజన్షిప్. ఆర్ట్కి దీనికి చాలా తేడా ఉంది. అంత టెక్నాలజీ ఉన్నవాళ్ళు పక్కన వాళ్ళ యుద్ధాల నుంచి ఎందుకు కాపాడుకోలేకపోయారు? అంత టెక్నాలజీ ఉన్నవాళ్ళు వాళ్ళని ఎందుకు తిప్పికొట్టలేకపోయారు? ఆఫ్టర్ ఆల్ ఒక ఇథియోపియా అని ఒక చిన్న దేశం, ఇప్పటి వరకు దాన్ని ఏ దేశం కూడా కాలనైజ్ చేయలేకపోయింది. మంగోలియా అని ఒక దేశం, ప్రపంచంలో ఏ పవర్ కూడా వాళ్ళని కాలనైజ్ చేయలేకపోయింది. మన దేశాన్ని ఎందుకంటారు వాళ్ళు కొలనైజేషన్ ఎందుకు చేయలేకపోయారు? బికాస్ దే ఆర్ ప్రెటీ బ్యాక్వర్డ్. నా క్వశ్చన్ ఏంటంటే కొలనైజేషన్ ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు చేయలేకపోయారు ఏంటండి? చేయలేకపోయారు. దే ఆర్ ఫైటర్స్. సార్ మన వాళ్ళకి చేత కాలేదు. ఎందుకు చేత కాలేదు? మీరు పూర్తిగా వినట్లేదు. ఇప్పుడు మీరన్న ఫైటర్సే ఓకేనా? ఇప్పుడు ఎందుకు ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు అంటున్నారు కదా. నేను చెప్పమంటారా? యూనిటీ లేకపోవడం. సార్ నేను నిజమే చెప్తున్నాను. యూనిటీ ఎందుకు ఉంటదండి? కులాల మధ్యలో విడదీసి ఓన్లీ ఒక క్షత్రియుడు మాత్రమే ఫైట్ చేయాలి అని పెట్టి మిగతా వాళ్ళందరూ ఇంట్లో కూర్చోబెట్టారు. ఎలా ఉంటది మీకు యూనిటీ? అలా కాదు, అలా ఎలా చెప్తున్నారు? అట్లయితే మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఇట్ ఇస్ ప్రెటీ క్లియర్లీ విజిబుల్. మీకు ఏ శాస్త్రాలు మీరు చదవలేదు. నా ఛానల్ సార్ ఒకటి ఫ్రాంక్ క్వశ్చన్ చెప్పిన శాస్త్రమే నేను ఒక క్వశ్చన్ చెప్తాను. రాఘవ్ గారు ఫ్రాంక్ గా క్వశ్చన్ చెప్పండి. Is this the first time you're watching my channel? Have you watched any of my previous videos? No. Okay. ఇందుకే యూఆర్ టాకింగ్ లైక్ ఎన్ ఎల్కేజీ ఫెల్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దే ఆర్ వెరీ అడ్వాన్స్డ్, ఎందుకంటే దే హావ్ నోన్ అ లాట్. మీరు ఇప్పుడిప్పుడే ఫ్రెష్ గా వాట్సాప్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి మీకు అన్ని విచిత్రమైన క్వశ్చన్స్. ఎవ్రీబడి ఇన్ ద కామెంట్ సెక్షన్ నోస్ ఆల్ ద ఆన్సర్స్ టు యువర్ క్వశ్చన్స్. ఓకే. మీరు ఏదో విచిత్రంగా టాపిక్స్ లో మాట్లాడుకోండి, వెళ్ళి కామెంట్స్ లో మాట్లాడుకోండి. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ యు ఆర్ వెరీ వెరీ నైవ్. సో నైవ్ దట్ యూ హ్యావ్ నెవర్ అండర్స్టూడ్ ఎనీథింగ్ అదర్ దెన్ యువర్ పొజిషన్. మీ వాట్సాప్ అంకుళ్ళు చెప్పింది తప్ప మీకు మీ అపోజిషన్ వ్యూస్ ఇంత కూడా తెలియదండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, యువర్ రిలీజన్ అండ్ యువర్ పార్టీ విచ్ ఇస్ హ్యావింగ్ దట్ రిలీజన్ హ్యాస్ డెస్ట్రాయిడ్. వాళ్ళకి ఓటేసిందే అలాంటి ఎదవల నుంచి కాపాడుకుంటారని వాళ్ళు ఇంకా నాశనం చేశారు ఈ దేశాన్ని. ఇక్కడున్న దేశాలు ఉద్యోగాలు లేక విదేశాలకు పారిపోతున్నారు. చిన్న చిన్న లేబర్ ఉద్యోగాలకి ఇజ్రాయెల్కి ఇరాక్లకి పోతున్నారండి మన వాళ్ళు. ఏం కర్మ పట్టిందండి మనకి? ఉద్యోగాలు ఇక్కడ లేవా? జనాలు ఇక్కడికి వచ్చి పని చేయాలి కదా. ఇక్కడ ఏంటి విశ్వగురు అయితే గుళ్ళని తీసుకొచ్చి అడుక్కునే గుళ్ళ గురించి చెప్తున్నారు కానీ సార్ మీరు ఒక గుళ్ళ గురించే చెప్తున్నారు. నేను మాట్లాడుతాను. ఇంతకు ముందు మనం నిజంగానే మిసైల్స్ కానుంచి బుల్లెట్స్ కానుంచి అన్ని కొనుక్కుంటున్నాం అన్నారు. ఇప్పుడు కొనుక్కోవట్లేదు. ఈవెన్ మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం అంటున్నారు. ఇది నిజమే అంటారా? ఏది బీజేపీ చేసింది? అది బీజేపీ అని అనట్లేదు. ఇది నిజమా కాదా? ఆ టెక్నాలజీ బీజేపీ చేసిందా? సైన్స్ ని పట్టుకుని బీజేపీ వాళ్ళ ఖాతాలో వేసుకుంటుందా? ఇక్కడ ఉన్న జనాలందరూ వెళ్తుంటే మీరు పట్టుకుని మీరు ఎందుకు ఈ విషయం అర్థం కావట్లేదు? సైన్స్ కూడా ముందుకు తీసుకెళ్లాలంటే ఎవరో ఒక పవర్ఫుల్ లీడర్ అయితే కావాలి కదా. అది ఎవడైనా అవ్వచ్చు కదా. ఈ బోర్డు అందుకే అది బీజేపీ అయిందంటే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అని నా డౌట్. ఇప్పుడు ఒకటి ఆలోచించండి. ఓకే, ఒక మంచి జరుగుతుందని ఒకటి తెచ్చుకుంటే దాంతో పాటు 100 పెంటలు వస్తున్నాయి అనుకోండి, ఏం చేయాలి? మంచి జరుగుతుందని కళ్ళు మూసుకుని కూర్చోమంటారా? సార్ మీరు అన్నది కరెక్టే, కానీ ఎంతో కొంత మంచి అయితే జరుగుతుంది కదా. అట్లీస్ట్ నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే వినండి, మీకు చెప్పేది వినండి. ఓకే, మేక పెంటలు తెలుసు కదా మీకు? తెలుసు. ఓకే, పెద్ద గంప నిండా మేక పెంటలు పెట్టుకొని మధ్యలో ఒక చిన్న ఏంటి ఉసిరికాయ ఉందనుకోండి. ఓకే, మేక పెంటల మధ్యలో 1-2 ఉసిరికాయలు ఉంటాయి. ఉసిరికాయలు తీసుకుని నోట్లో వేసుకుని తిని ఆహా ఎంత బాగుంది అంటారా? లేకపోతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీకు ఆ ఉసిరికాయ కూడా దక్కలేదు సార్, తెలుసా? అవునా? ఈ రోజు మీరు మాట్లాడుతున్న దాని గురించి, కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి, ఆ ఉసిరికాయ కూడా దక్కలేదు. నిజంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కరిని రెస్పెక్ట్ ఇచ్చినట్టు చెప్పండి. నిజంగా ఒక విషయం చెప్పండి. ఈ రోజు బీజేపీ అందరినీ దోచుకుంది అంటున్నారు, ఒక్క ఇందిరాగాంధీ తప్ప. నేను చెప్పేది నండి సార్, కనీసం మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను కదా. ఉండండి, యూ డోంట్ గెట్ టు ప్రీచ్ పాలిటిక్స్ హియర్ అండి. ఓకే, మీ చేతగాంధీ అర్థం మాటలు నా దగ్గర వద్దండి. ప్లీజ్ డోంట్ డూ దిస్. ఓకే,
కాంగ్రెస్కి ఏ మాత్రం చేత కాలేదని. ఐఎమ్ నాట్ హియర్ టు సపోర్ట్ కాంగ్రెస్. వాళ్ళ మీద ఒళ్ళు మండి నేను వీళ్ళకి ఓటేసినండి. ఓకే, మీకు చేత కాకపోతే మూసుకుని దొబ్బే. సార్ హలో, ఐఎమ్ నాట్ టేకింగ్ యూ బ్యాక్ అగైన్ అండి. దిస్ ఇస్ గెటింగ్ డిస్గస్టింగ్. కాంగ్రెస్ ఏం పీకలేదు అని చెప్పి కాంగ్రెస్కి బీజేపీకి పెడతారేంటండి? వీడు వచ్చినోడు పెంట పెడుతున్నాడని చెప్పే కదా. పాతోడిని తీసేసి వీడిని పెడితే వీడు ఇంకా ఎక్కువ పెంట పెట్టాడు. ఆడు ఏం పీకలేదు అన్నాడు. బాబు, అడుక్కు తినేవాడే నయ్యం వచ్చి దోచుకునేవాడి కంటే. ఓకే, హ్యావ్ సమ్ పర్స్పెక్టివ్. ప్రతి ఒక్క పిఎస్యూని పెట్టింది వాళ్ళు, ఆ పాత గవర్నమెంట్ వాళ్ళు. డోంట్ మేక్ మీ డిఫెండ్ అన్ ఓల్డ్ గవర్నమెంట్. వాళ్ళ మీద ఒళ్ళు మండి నేను వీడికి ఓటేశాను. కానీ ఈడి దరిద్రుడు నా దేశాన్ని ఇంకా నాశనం చేస్తున్నాడన్న ఉద్దేశంతో ఈయన దింపాలి. ఎవడైనా ఏ అడుక్కు తినే విధమైన పిఎం అయినా పర్లేదు, ఈడు మాత్రం ఉండటానికి వీల్లేదు. దట్ ఈస్ మై వ్యూ. ఓకే, ఎవడైతేనండి పెంట కుప్పలో ఉసిరికాయలు ఏరుకునే వాళ్ళని మీరు ఇస్తే తేల్చేశారు. ఆ యోగి గడ్ అంటే ప్లేట్ పుట్టుకుని గుడి ముందు కూర్చోవాలని చెప్తున్నారు. అడుక్కు తినే ఎదవల్ని చేయడానుకున్నారు మీ దేశంలో. చదువుకోండ్రా అంటే చదువుకునే అన్ని బాగుపడండ్రా అంటే అడుక్కు తినడానికి సిద్ధపడుతున్నారు. గుళ్ళు కావాలా మీకు? గుళ్ళు ఇక్కడ ఉద్యోగాలు లేక విదేశాలకు పోతున్నారు. కనీసం పక్క రాష్ట్రానికన్నా పోతే ఒక పద్ధతి. దేశం దాటిపోతున్నారు లేబర్ కానీ. మరి ఏదన్నా ఇంటలెక్చువల్ ఇదేంటి మనకి మంచి డాలర్స్ వస్తాయి, దాన్ని ఏమంటారు, ఫారెన్ రెమిటెన్సెస్ పెరుగుతాయండి. లేబర్కి వెళ్తున్నారండి. సిగ్గు లేకుండా ఇంకా డిఫెండ్ చేయడానికి వచ్చారు మీరు. యూ నీడ్ టు బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ టు డూ దిస్. ఇక్కడ పార్టీల మధ్య గొడవలు పెట్టుకున్నారు. సిగ్గన్నా లేదు. వాడు దోచుకున్నాడు, వీడు దోచుకున్నాడు, కానీ వీడి వల్ల ఇంకా ఎక్కువ నష్టం ఉంది. హ్యావ్ సమ్ పర్స్పెక్టివ్. ఇందుకే చెప్తున్నాను, యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ పర్స్పెక్టివ్. ఈ దిక్కుమాలిన వాట్సాప్ వెధవలు ఇందుకేనండి నాకు ఒళ్ళు మంట. దిస్ ఇస్ ద రీజన్ ఐ గెట్ వెరీ వెరీ యాంగ్రీ విత్ దిస్ ఫూల్స్. డోంట్ ట్రై టు టీచ్ మీ దట్ ఆ పాత గవర్నమెంట్ ఏం చేయలేదు, ఈ గవర్నమెంట్ ఇంకా ఎక్కువ పెంట పెట్టింది. ఐ డోంట్ కేర్ ద డెవలప్మెంట్ లేకపోయినా పర్లేదు, దేశం ఉంటే చాలు, రేపు పొద్దున డెవలప్ చేసుకోవచ్చు. ఈ దరిద్రుడి వల్ల, ఈ నీచపు ఎదవ వల్ల, ఈ కాషాయపు ఎదవల వల్ల దేశం సగానికి నిలువునా చీలిపోయేలాగా ఉంది. నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఎవడు రెస్పెక్ట్ చేయట్లేదు మనల్ని. ఓటింగ్ కూడా రాలేదండి. హ్యావ్ సమ్ పర్స్పెక్టివ్ అండ్ హ్యావ్ సమ్ షేమ్. ఇలాంటి బేవకూఫ్ గళ్ళందరూ రావటం, మళ్ళీ మా ఫ్రెండ్ పేరు చెప్పి ఆ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి సిగ్గుండాలి సార్ మీకు. బేసిక్గా సిగ్గుండాలండి. దేశంలో ఏం జరుగుతుంది అంటే మా వాళ్ళు యూనిటీ అండి. ఎక్కడ యూనిటీ అండి? పక్క వీధిలో ఉన్నాడు ఇంటిలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు మీరు బోడి బతుకు మీకు యూనిటీలు కావాల్సి వచ్చిందా? ఒకే వీధిలో ఒకే బంతితో ఆడుకునే వాళ్ళు పెద్దోళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి మీకు కులాలు మతాలు అంటించంగానే 10 yearsలో నాశనం అయిపోయింది. ఒక హిందూ ఒక ముస్లిం మొహం చూడడం, ఒక ముస్లిం ఒక హిందూ మొహం చూడడం. ఏమనంటే వాళ్ళు చేసే నేరాలు చూపించుకుంటారు. వీళ్ళు చేసే నేరాలు ఎన్ని ఉన్నాయి? దేశం సర్వనాశనం చేసేసాడండి. దిస్ ఇస్ నాట్, ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ దాని ఏమంటారు, కాస్త హైపర్బోలీ చేసి ఆవేశపడి అని చెప్పట్లేదు. దిస్ ఇస్ రియాలిటీ. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మెంటాలిటీ సర్వనాశనం అయిపోయింది మనుషులది. సిగ్గుండాలండి. మనిషి పుట్టాక కొంచెం సిగ్గు అనేది ఉండాలి. డిఫెండ్ చేసే ముందు కొంచెం వెనక ముందు ఆలోచించుకుని సావాలి. ఎనీవే, దట్స్ ది ఎండ్ ఆఫ్ ఇట్ అండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు టాక్ టు యూ అబౌట్. మీరు బోడి పాలిటిక్స్ మాట్లాడుకోవాలంటే పోయి మీ ఫేస్బుక్లోని వాట్సాప్లోని కొట్టుకు సావండి. ఆడెక్కువ చేశాడు, ఈడెక్కువ చేశాడు, ఈడు ముష్టోని చేశాడు, ఆడిని అడుక్కు తినేవాడు చేశాడు, మీరు చేసుకుని సావండి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నా, ఈ బోడి ఎదవ మాత్రం ఉండటానికి వీల్లేదు. అడుక్కు తినేవాడు పిఎం అయినా సరే ఇంతకంటే బాగానే హ్యాండిల్ చేస్తాడు. ఐ డోంట్ వాంట్ దిస్ ఫూల్ యాజ్ మై పిఎం. అది నా చేతిలో లేదు, దేశం అంతటి చేతుల్లో ఉంది. June 4th నాడు నిజంగా ఇదే దరిద్రుడు వస్తే తలంచుకుని ఉంటాం. ఏం చేస్తాం, తప్పదు. గత 5 ఏళ్ళుగా ఉన్నాం, గత 10 ఏళ్ళుగా ఉన్నాం, ఇంకొక 5 ఏళ్ళు ఉంటాం. కానీ వాడిని తన్నాల్సి వస్తే మాత్రం ఐల్ బి వెరీ హ్యాపీ. ఐల్ బి కికింగ్ దీస్ ఫూల్స్ లెఫ్ట్ అండ్ రైట్ when that happens.